నంబర్లు తీసుకున్నాను. ఒక నంబర్ని ఇంకో నంబర్ తోటి భాగాహారించినప్పుడు శేషము 0 గనక వచ్చిందనుకోండి, భాగాహారింపబడిన హారం అనే నంబరు లవానికి కారణాంకం అవుతుంది. లవము అనేది హారానికి గుణిజము అవుతుంది. గుణిజం అవుతుంది. ఇప్పుడు చూడండి సార్, 6 డివైడెడ్ బై 1 శేషము 0. 1 అనేది 6కి కారణాంకం. 6 డివైడెడ్ బై 2 శేషము 0. 2 అనేది 6కి కారణాంకం. సో ఆన్ అండ్ సో ఫోర్త్. కారణాంకము మ్యాథమెటికల్ డెఫినేషన్ అందరికీ అర్థమైందనుకుంటా. నవ్ ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కుందాం. చాలా జాగ్రత్తగా బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుదాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9. హెచ్సిఎఫ్ని ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చేద్దాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండు నంబర్లలో కామన్గా ఉన్న కారణాంకాలు ఏంటి? ఇక్కడ 1 కనబడుతుంది, ఇక్కడ కూడా 1 కనబడుతుంది, ఇక్కడ 2 కనబడుతుంది, కానీ ఇక్కడ 2 కనబడట్లేదు. ఇక్కడ 3 కనబడుతుంది, ఇక్కడ 3 కనబడుతుంది. అంటే ఈ రెండు నంబర్లలో 2 కారణాంకాలు కామన్గా ఉన్నాయి. ఏంటా కారణాంకాలు? 1 and 3. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కారణాంకాలు రాయండి, రాశాను. రైట్ నుంచి లెఫ్ట్కి రండి. కారణాంకాలు రాయండి, రాశాను. దాంట్లో కామన్గా ఉన్నాయి తీయండి, తీశాను. దాంట్లో పెద్ద నంబర్ తీయండి, తీశాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9 is 3. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9 is 3. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,9 is 3. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నంబర్లకు కారణాంకాలు రాయండి. కారణాంకాల్లో కామన్గా ఉన్న నంబర్లో సర్కిల్ పెట్టుకోండి. హైయెస్ట్ దాంట్లో పెద్ద నంబర్ చూడండి. దాంట్లో పెద్ద నెంబర్ చూడండి. ఎప్పుడైతే నేను ఈ డెఫినేషన్ చెప్పానో సడన్గా ఒక స్టూడెంట్ అడగొచ్చు, సార్ మీరు ఇక్కడ చిన్న నంబర్లు తీసుకున్నారు సార్, మీరు చిన్న నంబర్లు తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి కారణాంకాలు కనుక్కోవాలి సార్, నాకు కారణాంకాలు కరెక్ట్గా కనుక్కోవడం తెలియదు. పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు కారణాంకాలు కనుక్కోవాలి సార్, దాంట్లో కామన్గా ఉన్న దాంట్లో పెద్ద నంబర్ తీసుకోవాలి సార్, అది ఆలోచిస్తూనే ఉంటే కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది సార్ అని చెప్పి మీరు అనొచ్చు. ఎస్, మీ ఆలోచన కరెక్ట్. అందుకే నేను ఇప్పుడు 5 మోడళ్ళు డిస్కస్ చేస్తాను. మనం ట్రెడిషనల్ మ్యాథమెటికల్ మోడల్ ప్రకారం వెళ్తే ఇది కొంచెము కనుక్కోవడానికి ఎక్కువ టైం పట్టొచ్చు. కాబట్టి దీనిని తగ్గించడానికి ఒక 5 మోడల్స్ ఉన్నాయి. ఆ 5 మోడల్